ఎస్ఈసీని వైసీపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఎన్నికలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీ నాయకులు ఓటుకు 10,000 ఆశ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారని అనుకోలేదని మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే వైసీపీదే గెలుపనన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తాను, ఈ రోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎన్నికంటారా? సిగ్గుచేటైన విషయం. ఇంతకుముందు నంద్యాల బై ఎలక్షన్ లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా. అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసి తెగ ఆనందపడ్డాడు. నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈ రోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జెడ్పీటీ స్థానం గెలిచానని చెప్పేసి సంకలు గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు. ఎక్కడా కూడా ఎన్నికల అధికారి చెప్పిన మాటని పాటించట్లేదు, తుంగలో దొక్కుతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి పోలింగ్ స్టేషన్ లో లోపల బయట సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఈ రోజున ఎన్నికల అధికారి గారికి చెప్పాం. సరే అని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఒంటిమిట్ట గాని కడప జిల్లాలో ఏదో జరిగిపోద్ది, మీరు తల్లకిందులు తపస్చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి దిగజారుడు పోకడలు లేదా ఎన్నికల్ని నిర్వీర్యం చేసి అపహాస్యం చేసి ఎన్నికల వ్యవస్థల్ని కళ్ళకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితి. నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంత ఏంటంటే, ఓ పక్కన ఓటర్ స్లిప్ ని అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాలి, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ ని పంచిపెడుతూ వెళ్తుంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. అక్కడికి వెళ్లి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి పొడుస్తాడో, ఎందుకు వచ్చింది రా బాబు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు. బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. ఎన్నికల కమిషన్ మాత్రం ఏమండి నల్గొండ వారి పల్లెల్లో మేము 300 మంది పోలీసుని పెట్టాం, ఎర్రిపల్లిలో 150 మంది పోలీసుని పెట్టాం, లేదా అక్కడ ఎన్ని మంది పెట్టామని రికార్డు అయితే ఇక్కడికి పంపిస్తున్నారు.